పటాన్చెరు నియోజకవర్గం. పటాన్చెరు నియోజకవర్గం మీ అందరికీ తెలుసు, ఒకప్పుడు ఇది సంగారెడ్డిలో భాగంగా ఉంటుండే. డీలిమిటేషన్ తర్వాత పటాన్చెరు నియోజకవర్గం కొత్తగా ఏర్పడినటువంటి నియోజకవర్గం ఇది. సో ఇక పటాన్చెరు నియోజకవర్గాన్ని చూస్తే పటాన్చెరులో మొత్తం ఓటర్ల సంఖ్య 3,97,307 మంది ఓటర్లు ఉన్నారు. 3,97,307 మంది ఓటర్లు పటాన్చెరు నియోజకవర్గంలో ఉంటే అందులో బీసీ ఓటర్లే 2,42,706 మంది. ఓన్లీ బీసీ ఓట్లే 2,42,706 మంది. రెడ్డి ఓటర్లు ఎంత ఉన్నారు పటాన్చెరు నియోజకవర్గంలో అంటే 16,078. మొత్తం పటాన్చెరు నియోజకవర్గంలో ఇప్పుడు అక్కడ గూడెం మైపాల్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అక్కడ రెడ్డి ఓటర్ల సంఖ్య 16,000 అంటే రెడ్ల ఓట్లు, రెడ్డి ఎమ్మెల్యే ఉన్నాడుగా, రెడ్ల ఓట్లు 16,078 ఓట్లు వాళ్ళే ఉంటే బీసీ ఓట్లు 2,42,706 ఓట్లు ఓన్లీ బీసీలే. మరి అక్కడ ఉన్నటువంటి బీసీ నాయకత్వం గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. అంతకంటే ముందు దాని హిస్టరీని ఒకసారి చూస్తే 2009లో నందీశ్వర్ గౌడ్ ఎమ్మెల్యే ఉంటుండే. నందీశ్వర్ గౌడ్ నుంచి ఒక్కసారి పవర్ లాక్కున్న రెడ్లు ఇంకా మళ్ళీ దాన్ని బీసీలకు దక్కకుండా చేస్తూ ఉన్నారు. 2009లో నందీశ్వర్ గౌడ్, 2014, 18, 23 గూడెం మైపాల్ రెడ్డి ఈయన ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నాడు ఇక్కడ డీలిమిటేషన్ తర్వాత పటాన్చెరు నియోజకవర్గంలో. ఇక ఇక్కడ పవర్ ఇంకా బలమైనటువంటి నాయకులు బీసీ నాయకత్వం ఎవరున్నారంటే కాటా శ్రీనివాస్ గౌడ్ సామాజిక వర్గం, గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన కాటా శ్రీనివాస్ గౌడ్ 2023లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రన్నర్-అప్. ఆ తర్వాత నీలం మధు ముదిరాజ్ కాంగ్రెస్ పార్టీ 2024 మెదక్ ఎంపీ అభ్యర్థిగా ఉండే. అయితే విషయం ఏంటంటే ఇప్పుడు మధు అక్కడ బీఎస్పీ నుంచి పోటీ చేయడం వల్ల ఈయన ఓడిపోయిండు. ఒకవేళ ఈయన ఆగితే ఈయన గెలిచేటోడు, ఈయన ఆగితే ఈయన గెలిచేటోడు, ఎంపీ ఎన్నికల్లో ఈయన గెలిచేటోడు. ఈ రెండు మిస్ అయిపోయినాయి. ఇక నందీశ్వర్ గౌడ్ ఆయన బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన గౌడ బిడ్డ. తర్వాత డి సత్యనారాయణ సతీష్ గౌడ్ అంటారు, ఆయన కూడా గతంలో 2009లో లోక్సత్తా పార్టీ నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా. ఇంత స్ట్రాంగ్ లీడర్స్ ఇక్కడ మనకు పటాన్చెరు నియోజకవర్గంలో కనిపిస్తారు. ఇంకా వీళ్ళు కాకుండా చాలా మంది, మాంకాలి బ్రహ్మచారి ఉన్నాడు, విశ్వబ్రాహ్మణ గతంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అభ్యర్థి, కర్రె బాలేషు గతంలో స్వతంత్ర అభ్యర్థి, జె రాములు, కడన్న వెంకటేషు, కొక్కడ సత్తయ్య, టి వేణుగోపాల్ గతంలో వీళ్ళందరూ కూడా ఈ పటాన్చెరు నియోజకవర్గంలో బీసీ ఓటర్లుగా, బీసీ నాయకులుగా చలామణి అవుతా ఉన్నారు. ఇప్పటికి కూడా వివిధ పార్టీలలో అక్కడ ఇక్కడ వాళ్ళ కింద వీళ్ళ కింద పనిచేస్తూ ఉన్నారు. ఇక బీసీ ఓట్ల విషయానికి వస్తే 2,42,706 ఓట్లు. బీసీల ఓట్లు లేకుండా వాళ్ళు వార్డు మెంబర్ కూడా కాలేరు అక్కడ పటాన్చెరు నియోజకవర్గంలో. అంటే నాయకత్వ సమన్వయ లోపం వల్ల ఆ నియోజకవర్గాన్ని మెదక్ ఎంపిస్తానని కోల్పోవడం జరిగింది. సో ఇక్కడ 2,42,706 ఓట్లు బీసీలే అయితే ఈ బీసీల ఓట్లకు ఈ బీసీ నాయకత్వం ప్రతినిధులుగా ఉంటే ఇక పటాన్చెరు నియోజకవర్గంలో జీవితకాలం మొత్తం కూడా రెడ్డి అనే మాటనే ఉండదు. 2028లో జరగబోయేటువంటి లెక్కలు ఇవన్నీ. ఇది పటాన్చెరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి లెక్క. ఇక నారాయణ ఖేడ్